చెరపకురా చెడేవు అంటారు. రామోజీరావు గారి సమస్య ఏంటంటే తన విధానాల ప్రకారం తను జర్నలిజం చేసుకున్నంత వరకు ఏనాడు ప్రాబ్లం రాలేదు, అందరూ గౌరవించారు. అపార గౌరవాన్ని చూసి ఆయన కింగ్ మేకర్ అవ్వాలనుకున్నాక వచ్చినటువంటి సమస్య. ఇప్పుడు మనం జర్నలిజాన్ని యథాతథంగా ప్రమోట్ చేసుకున్నాం అనుకోండి, ఇదిగో ఇది జరుగుతోంది, ఇది జరగట్లేదు అన్నటువంటిది యథాతథంగా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది. ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే మాకు బాధ్యతగానే కవరేజ్ ఇచ్చారు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు బాధ్యతాయుతంగానే కవరేజ్ ఇచ్చింది ఈనాడు. మొట్టమొదటి ఇవ్వాల ఫస్ట్లో, తర్వాత ఇచ్చింది. కాబట్టి రాజశేఖర్ రెడ్డి రామోజీరావుకి కూడా ధన్యవాదాలు చెప్పారే, గౌరవించారే. తర్వాత ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మళ్ళీ నెగిటివ్ స్టోరీలు బిగిన్ చేశారు, రోజు వ్యతిరేకించడం బిగిన్ చేశారు. అప్పుడు ఆ 2 పత్రికలు అంటూ తిట్టడం బిగిన్ చేశారు. నువ్వు బాధ్యతగా ప్రవర్తిస్తే నీకు గౌరవం ఉంటుంది, బాధ్యత లేకపోతే నీకు గౌరవం ఉండదు. ఇవాళ రోజున జగన్ని అస్థిరపరచడం కాదు, వైఎస్ కుటుంబాన్ని నాశనం చేయడానికి రామోజీరావు గారు ఫస్ట్ నుంచి కుట్రలు పన్నుతూనే వచ్చారు. చంద్రబాబు కుట్రలు కాదు, అది రామోజీరావు గారి కుట్రలు. దాంట్లో చంద్రబాబు రామోజీ తరపున ఇన్వాల్వ్ అయ్యారు. అది ఎందుకు తెలియదు. వైఎస్ కుటుంబం మీద ఆయనకి ఎందుకు కక్ష అంటే ఓపెన్ సీక్రెట్ ఏంటంటే వైఎస్ అనేవాడు స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నాడు. చంద్రబాబు లాగా చెప్పిన మాట విని పడుండేవాడు కాదు, వాళ్ళ అబ్బాయి అయినా అదే ధోరణి. కాబట్టి తన మాట తను చెప్పినట్టు వినేటటువంటి వాడు కావాలి. కానీ ముఖ్యమంత్రి పదవుల్లో ఉండేవాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళుగా నిర్ణయాలు తీసుకుంటూ అది వార్తగా రాసుకోమంటే నచ్చలేదు రామోజీరావు గారికి. వార్త అంటే ఏం జరిగిందో అది రాయడు. అది కాకుండా నేను చెప్పినట్టు నేను రాసిన వార్త ప్రకారం నువ్వు యాక్ట్ చేయి అంటాడు ఆయన. అట్లా చేయని వాళ్ళు వైఎస్ కుటుంబం. కాంగ్రెస్ పార్టీని ఆడుకున్నాడు ఆయన, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా కంట్రోల్లో పెట్టాడు. కానీ రామోజీ కంట్రోల్ దొరకనటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు. కాబట్టి వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు, రాసుకొస్తున్నారు స్టోరీలు. ఓ రకంగా ప్రభుత్వాన్ని దించాలనుకుంటారు. మరి వీళ్ళు ఊరుకుంటారా? మార్గదర్శిలో గత ఏడాది నుంచి కొత్త చిట్స్ లేవు ఆంధ్రాలో, అంటే ఆయన ఆర్థిక మూలాల దెబ్బ. అట్లాగే టోటల్గా మార్గదర్శి చిట్ మీద కేసులు కావచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటిది జగన్ రాజకీయ భవిష్యత్తు నాశనం చేయాలని రామోజీరావు కక్ష కడితే రామోజీరావు ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టారు. ఎవరు మొదట ప్రారంభించారు? రామోజీరావు ప్రారంభించారు. మరి ముగింపు ఎవరిస్తారో చూడాలి.